హలో ఫ్రెండ్స్, ఐ యామ్ వినోద్ ఫ్రమ్ క్రాస్ రోడ్స్ మీడియా. ఇవాళ మీకు యమ్మీ మ్యాంగో పచ్చడి, మామిడికాయ పచ్చడి నేను బ్యాచులర్గా ఉండి ఎలా చేసుకుంటున్నానో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఫస్ట్ టైం చేశాను నేను మ్యాంగో పచ్చడి మా ఇంట్లో. సో మొన్న ఇండియన్ గ్రోసరీకి వెళ్ళినప్పుడు మంచి మ్యాంగోలు కనిపించాయి నాకు. వాటిల్లో నుంచి ఒక 2 మామిడికాయ పచ్చడికి ఉపయోగపడే 2 మంచి మ్యాంగోలు పట్టుకొని వచ్చి పచ్చడి చేశాను. అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా టేస్ట్ అనేది మన ఇండియాలో చేసినట్టు, మన ఇంట్లో చేసుకున్నట్టు వచ్చింది. 2 మ్యాంగోలు మంచిగా నీట్గా కడిగి తుడుచుకొని పెట్టుకున్నా. బట్ ముక్కలు పెద్ద కాయ ఒకటి ముక్కలు కట్ చేసిన తర్వాత అనిపించింది ఒకటి సరిపోతుంది అనుకున్నా నేను. సో బేసికల్గా నేను ఒకటే కాయతోటి మామిడికాయ పచ్చడి చేశాను. ఆ మామిడికాయ పచ్చడికి ముక్కలన్నీ మంచిగా తుడిచి కాసేపు ఎండబెట్టి దాంట్లో ఆ ముక్కలలో పసుపు, కొంచెం లైట్గా పసుపు, మన ఉప్పు, కారము, దాంట్లోనే మన జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కలిసి కొంచెం వేయించిన దాన్ని మంచి మిక్సీ బట్టి మెంత పౌడర్ లాగా తయారు చేసి ఈ మ్యాంగో ముక్కలలో కలిపేసి కాసేపు కలిపిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత ఒక పక్కన ఇంకో కళాయిలో ఆయిల్ తీసుకున్నాను నేను. 1 కప్పు ఆయిల్ తీసుకొని దాంట్లో దగ్గర తాలింపు లాగా కొంచెం ఎండుమిరపకాయలు అండ్ మన కరివేపాకు, ఆవాలు కొంచెం వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే గార్లిక్, మనం ఏదైతే పెట్టుకున్న గార్లిక్ని మెత్తగా దంచి ఆ నూనెలో వేసాను. ఆ నూనె అంతా రెడీ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు ఏదైతే మామిడికాయ ముక్కలు మనము కారం కలుపుకున్నామో ఆ కారంలో ఈ మ్యాంగో ముక్కలలో ఈ ఆయిల్ మొత్తం కలిపేసాము. మొత్తము బ్రహ్మాండంగా అసలు కలుపుతుండే వచ్చిన స్మెల్లే సూపర్ వచ్చింది. అసలు మనకి ఆ సూపర్ వచ్చిన ముక్కలలో మీరు చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ముక్కలు. మెల్లగా 1/2 ఇంచు రేడియస్లో నేను అన్ని ముక్కలన్నీ కలిపేశాను. నూనె కూడా ఎక్కువ ఏమి అనిపించలేదు. అసలు ఆ కలుపుతుంటే వచ్చే స్మెల్ వాసనకే మనకి తినాలనిపిస్తుంది. అసలు అంత బాగా వచ్చింది మనకి మామిడికాయ పచ్చడి అనేది. కలిపిన తర్వాత 1 డే ఉంచేసాను నేను. 1 డే ఉంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చిన్న జాడీలో తీసుకున్నాను నేను. జాడీలో తీసుకొని ఆ రోజుకి జాడీ నింపేసి మిగతాది అదే బౌల్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం మంచిగా వేడి అన్నంతో ఫ్రెష్ మామిడికాయ పచ్చడి తింటే ఎలా ఉంటుంది అనేది మీకు చూడండి మీరు. మంచిగా అప్పుడే వండిన వేడి మంచిగా తెల్ల అన్నంలో మామిడికాయ ముక్క పచ్చడి కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా మనం చెప్పనలవి లేదు ఎలా ఉంది అనేది. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.